నిన్న 'పుష్ప 2' సినిమాకి వెళ్ళి పాపం సంధ్య థియేటర్‌లో రేవతి అనే అమ్మాయి చనిపోయిన విషయం చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అసలు ఈ షోకి పర్మిషన్ ఇవ్వద్దనే కోర్టుల్లోనూ అక్కడ కేసులు వేశారు. అయినా కూడా ఏంటో కోర్టులు పర్మిషన్ ఇచ్చేస్తాయి. ఇక్కడ చూస్తే చూసారా ఈవేళ ఒక కుటుంబమే ఈ సినిమా పుణ్యమా అంటే వాళ్ళ జీవితాలే మొత్తం మారిపోయాయి. జరిగి ఇంతసేపు అయిందండి. కనీసం వాళ్ళకి ఎవరికన్నా హీరో ఏమన్నా వచ్చి పట్టించుకొని వాళ్ళ తరపు కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరైనా కానీ వచ్చి పరామర్శించి కానీ వాళ్ళకి అసలు ఆర్థిక సాయం చేసి కానీ అసలు ఆ పిల్లోడికి మెరుగైన వైద్యం అందిద్దాం, డాక్టర్లతో మాట్లాడదామని కానీ ఎవరికైనా కొంచెమైనా ఉందండి? అసలు జరిగింతసేపు అయిందంటే ఓ పక్కేమో భార్య గాంధీ హాస్పిటల్లో ఉంది మృతదేహం, ఓ పక్కనేమో పిల్లాడేమో ఐసీయూలో ఉన్నాడు. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అసలు ఆ తండ్రి ఇటు వెళ్ళాలా అని అర్థం కాని పరిస్థితి. ఎవరో వచ్చి ఇప్పటివరకు నన్ను పరామర్శించలేదని ఆ తండ్రి బాధపడుతున్నాడు. అలాగే కొన్ని ఛానల్స్లోనేమో అల్లు అర్జున్ వస్తాడు, మాట్లాడతాడు, వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తానన్నాడని ఇలాంటి మాటలు న్యూస్లు చెప్తున్నారు. కానీ ఎక్కడ ఆ తండ్రి అయితే వాళ్ళు ఎవరు వచ్చి నాతో మాట్లాడలేదని చెప్తున్నాడు ఇప్పటివరకు కూడా. కానీ ఆ చండ పిల్లాడండి, ఆ పిల్లాడికి కాస్తంత మెరుగైన వైద్యం అందించలేరా? కోట్లు సినిమాకి వస్తున్నాయి కదా, మరి ఇలాంటి ఘటన మీ వల్లే కదా జరిగింది. మరి వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సాయం చేయాలి కదా. ఈ పాటికన్నా ఇప్పుడు జరిగి ఇంతసేపు అయినప్పుడు వాళ్ళు మాట్లాడాలి కదా కనీసం వచ్చి. అలాంటప్పుడు మీరు ఏమి స్పందించినప్పుడు అసలు ఆ థియేటర్లకి మీరు ఎందుకు ఇలాంటి షోలు పెట్టడం ఎందుకు? మళ్ళీ ఆ థియేటర్లకి మీరు హీరోలు రావడం ఎందుకు? మీకు తెలుసు కదా ఫ్యాన్స్ ఎలా వచ్చి మీద పడతారు ఏంటనేది తెలిసినప్పుడు రాకూడదు కదా. అక్కడ లేడీస్ ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. అంత రేటు పెట్టి టికెట్ కొనుక్కుని వచ్చారు అంటే వాళ్ళు సేఫ్గా ఇంటికి వెళ్ళాలి కదా. పిల్లలు సినిమా చూసుకుని ఇంటికి వెళ్ళాలి. మరి అక్కడ అంత గందరగోళం జరుగుతుందని తెలిసి కూడా మీరు వచ్చి థియేటర్ వాళ్ళు పట్టించుకోకుండా పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి అక్కడ సృష్టించేసి ఇవేళ ఒక కుటుంబం చిందరబందర అయిపోయిందంటే అది ఎవరి వల్ల అండి? మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇలాంటి షోలకి అంత అర్జెంటుగా వెళ్ళి చూసేయాల్సిన అవసరం లేదు. కావాలంటే రేపన్నా వెళ్ళొచ్చు, ఇంకా ఉంటుంది కదా సినిమా, తొందరపడి వెళ్ళకండి అని అసలు చెప్పుకుంటూనే ఉన్నాం. చాలామంది రేట్ ఎక్కువైందని కూడా వెళ్ళడం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రేపు చూడొచ్చులే, ఎంత రేటు పెట్టి ఈవేళ ఎందుకు చూడాలన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఫ్యాన్స్ పిచ్చి ఏంటో చూసేయాలని. మరి ఇప్పుడు ఈవేళ ఇంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు కదా, ఆ కుటుంబానికి ఎవరైనా ఇంత వెళ్ళి అసలు ఇప్పటివరకు ఎవరైనా మాట్లాడారా? అసలు వాళ్ళకి ఆర్థిక సాయం చేసి ఆ పిల్లాడికి మెరుగైన వైద్యం అందించాలని ఎవరైనా ఒక్క మాటైనా మాట్లాడారా? ఫ్యాన్స్ మాత్రం ఎవరు సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఆడపిల్ల ఉంది, చిన్న పిల్లలు వాళ్ళు. ఆయన పాపం భార్య చనిపోయి ఆయన బాధలో ఉన్నాడు. అసలు ఏంటి ఎవ్వరు కూడా ఇప్పటివరకు ఎందుకు స్పందించట్లేదు? మీ సినిమా వల్లే కదా వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. అది పట్టించుకోరా? జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు ఒక పేషెంట్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని మాట్లాడినప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడారు. మరి ఆ మాత్రం వీడియో కాల్ చేయలేరా? మీరు అంత బిజీగా ఉన్నారా? మీ సినిమా వల్లే కదా ఇలా జరిగింది. ఆ కుటుంబం వేళ చిందరబందర అయిపోయింది కదా. ఎందుకు మాట్లాడట్లేదు ఈ రోజు వరకు కూడా? పాపం వాళ్ళ తండ్రి ఇప్పటికీ బాధపడుతున్నాడు. నేను అటు నా భార్యనే చూడాలి, ఇటు నా బిడ్డనే చూడాలి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాతో ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదు. ఇతని వల్లే మా జీవితాలు ఇలా అయిపోయాయని, నా భార్య చనిపోయిందని బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే మీరు మీ సినిమాలకి మీకు కోట్లు వచ్చేస్తే చాలు, ఇది ఒక బిజినెస్ లాగా సంపాదించేసాము, మన డబ్బులు మనకు వచ్చేయాలి, ఖర్చు పెట్టిన దానికి డబల్ వచ్చేయాలని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక కుటుంబం నాశనం అయిపోయిందే మీ సినిమా వల్ల. ఎందుకు ఇలాంటి షోలు పెట్టడం? అలాంటి దగ్గరికి మీరు రాకూడదు. సరే షో పెట్టారు, మీరు రాకూడదు. ఎందుకంటే ఒక హీరో వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? జనాలు కంట్రోల్ చేయలేరు, పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు మరి అలాంటి చోటకి మీరు రావడం ఎందుకు? మీ సినిమాని మీరు ఆ రోజే చూడాలా, తర్వాత చూసుకోవచ్చుగా, లేకపోతే ఇంట్లోనే చూసుకోవచ్చు కదా. మీరు ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఈవేళ చూడండి, మీ వల్ల పాపం ఆయన భార్య లేకుండా పాపం ఆమె చనిపోయి పాపం బిడ్డను పరిస్థితి ఆ విధంగా పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ఆ పిల్లాడి పరిస్థితి ఏంటని అర్థం కాని పరిస్థితి. పిల్లాడికి ఎవరైనా సరే ఒక మంచి వైద్యం అందించి ఆ పిల్లాడిని బతికిస్తే బాగున్నానని కోరుకుంటున్నా. ఇప్పటివరకు ఎవ్వరు కూడా కనీసం ఒక ఫోన్ చేసి ఒక వీడియో కాల్ చేసి కూడా ఎవరు మాట్లాడలే. ఇంత ఇలాగ ఉంటారండి? డబ్బే కానీ స్పందించరా? ఏదైనా మరి మీ ఫ్యాన్స్ అంటారు కదా, మరి మీ ఫ్యాన్స్కి ఇలా జరిగినప్పుడు మీ వల్ల మీరు స్పందించరా? అలా వదిలేస్తారా చూస్తాను? ఎప్పుడైనా చూడండి, ఒకటి మన జనాలు మన ఫ్యాన్స్ అయినా కూడా ఒక్కటి అర్థం చేసుకోండి. ఏదైనా జరిగిపోయిన తర్వాత ఎవ్వరూ పట్టించుకోరండి. ఎందుకంటే తప్పు మందే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత జరిగింది, ఎవడూ మాట్లాడలేదు. ₹1 అతనికి సాయం చేసిన వాళ్ళు లేరు. ఏంటి అని పలకరించిన వాడు కూడా ఎవడూ లేడు. ఇప్పుడు అసలు ఆ పిల్లలు అడిగారు అని ఆ రోజే సినిమాలకి అర్జెంటుగా రిలీజ్ అయిన దగ్గరికి వెళ్ళిపోని అవసరం లేదు. వాళ్ళు పసిపిల్లలు, ఇలా గట్టిగా గెంటితే వాళ్ళు ఊపిరి ఆడుతుందా చెప్పండి? మనం పెద్దవాళ్ళమే మనం తట్టుకోలేము.
కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లల్ని కొంచెం దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా సరే. నాకేం జరగదులేనని ఆ రోజే సినిమా చూసేయాలని ఏం లేదు. సినిమా చూడకపోతే చచ్చిపోతామా అండి? అది ఏమైనా బాగా ముఖ్యమైన విషయమా? రేపు చూడొచ్చు, తర్వాత చూడొచ్చు, ఇంకా ఉంటుంది కదా, వెళ్ళిపోదు కదా. ఆ రోజే చూడాలని ఏమి లేదు కదా. ఏంటో ఒక హీరో సినిమా అనేసరికి ఓ అని ఇష్టం వచ్చినట్టు ఫ్యాన్స్ రెచ్చిపోయి మాట్లాడతారు. పాపం రైతులకి ఎప్పుడైనా టమాటా ధరలు, కూరగాయల ధరలు ఏదైనా గిట్టుబాటు ధర రాలేదంటే వాళ్ళు రోడ్ల మీద ఒలబోసేస్తూ ఉంటారు, పారేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. వర్షాలు పడి వరదలు వచ్చి పాపం పంట మునిగిపోయి పడిపోయినా సరే అలాంటి వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. ఒక పనికిరాని సినిమాలకి హీరోల కోసం ఓ అని మాట్లాడుతూ ఉంటారు ఫ్యాన్స్. కడుపుకు అన్నం పెట్టే రైతు గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. వాళ్ళు పండించకపోతే అప్పుడు తెలుస్తుంది మన ఆకలి బాధ, అప్పుడు తెలుస్తుంది. ఇది ఏమన్నా సినిమా వల్ల కడుపు నిండేదండి? ఏమన్నా చూడకపోతే జనాలకు ఏమన్నా నష్టమా? ఏమన్నా అయిపోతుందా? ఇన్ని కోట్లు పెట్టాం, అన్ని కోట్లు పెట్టాం, ఏంటి ఏం కలిసింది? సరే 1200, 15,000, 1200, 2,000, 3,000 పెట్టి టిక్కెట్లు బ్లాకుల్లో కొనుక్కొని వెళ్ళి చూసి వచ్చారు. ఏమొచ్చింది మీకు? ఏమన్నా వచ్చిందా? మీ కుటుంబం ఏమన్నా ఆ రోజు ఫుడ్ తినడం మానేసి కడుపు నిండిందా సినిమా చూస్తే? ఎందుకండి చూడాలి, అభిమానం ఉండాలి, ఒక ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు, సినిమా వద్దు అని ఎవరు అనరు. కానీ ఏం జరుగుతుందో తెలీదు. అలాగే అంత ఇబ్బంది పడి చూడాల్సిన అవసరం లేదు. 4 రోజులు చెప్పుకుంటారు ఈ సినిమా కోసం, మళ్ళీ మర్చిపోతాం అందరూ కూడా. కానీ ఇప్పుడు ఒక కుటుంబానికి అంత కష్టం వచ్చిందని అంటే జీవితకాలం గుర్తుండిపోయే సంఘటనేనా అది చెప్పండి. సినిమా చూసి ఇంటికి వెళ్ళిన వాళ్ళు, ఆనందంగా వెళ్ళిన వాళ్ళు అందరూ బాగున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఒక కుటుంబం ఈ పాపం నష్టపోయింది, ఒక కుటుంబం బాధలోకి వెళ్ళిపోయింది, తల్లి లేని పిల్లలు అయిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఈ సినిమాని ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటారు. పలానా సినిమా వల్ల నా కుటుంబం ఇలా అయిపోయింది, నా భార్య చనిపోయిందని వాళ్ళు తలుచుకుంటారా? కానీ ఎవరూ పట్టించుకోవట్లే. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఏదన్నా ఆడియో ఫంక్షన్లో అలాంటివి ఏదన్నా జరిగినప్పుడు ఇంటికి సేఫ్గా వెళ్ళండి, ఇంటికి సేఫ్గా వెళ్ళండి, నా ఫ్యాన్స్ అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఇంటి దగ్గర మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తారని ఆ ఒక్క మాట గుర్తు చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ హీరో అయితే మాట్లాడా ఎక్కడైనా? కనీసం మాట వాళ్ళకి జరిగింది ఒక్క వీడియో కాల్ చేసి నేనున్నాను చూసుకుంటాను అని డాక్టర్లతో మాట్లాడి ఆ పిల్లోడికి మెరుగైన వైద్యం అందించారా? ఇదండి మీ హీరోయిజం అంటే. మీ బిజినెస్ లాగా కోట్లు వచ్చేస్తే చాలా అనుకుంటారా? మీ వల్ల ఒక కుటుంబం చిందరబందర అయిపోయిందే. వాళ్ళ బాధను ఎవరు పట్టించుకోరే ఫ్యాన్స్. సినిమా అని ఓ పబ్లిక్ టాక్లు, వీడియోలు అన్నీ చేసేస్తున్నారు. ఆ కుటుంబం గురించి ఎవరు మాట్లాడలేరేంటి? వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం చేయండి, కష్టంలో ఉన్నారు, తల్లి లేని పిల్లలు అయిపోయారు, ఆడపిల్ల చిన్న పిల్లలు, వాళ్ళకి ఏదన్నా అమౌంట్ ఇవ్వండి. వాళ్ళకి అసలు మీరు డబ్బులు ఇచ్చినా మనిషిని తీసుకురాలేరు, కానీ వాళ్ళకి ఎంతో కొంత సాయం చెయ్యాలి. ఎంత చక్కగా ఉన్నారండి అలాంటి కుటుంబంలో. ఇప్పుడు పెద్ద ఆపద వచ్చేసింది మీ సినిమా వల్ల. దాన్ని కొంచెం ఆలోచించి ఇప్పటివరకైనా సరే, ఇంతమంది మీడియా ఛానల్లో చూస్తున్నారు, న్యూస్ల్లో చూస్తున్నారు, అయినా సరే ఎవరు కూడా వాళ్ళని ఆదుకోవట్లే, ఎవరు మాట్లాడలే. ముందు ఆ పిల్లాడికి వైద్యం అందించండి, మెరుగైన వైద్యం అందించి ఆ పిల్లాడిని బతికించండి. వాళ్ళు పాపం సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు కూడా కాదు వాళ్ళు. అలాంటి వాళ్ళకి సాయం చేయండి. కోట్లు వచ్చేసాయనంటే కేసులు పెట్టారు, ఇది పెట్టారు, అది పెట్టారు. ఏం కేసులు పెడితే వాళ్ళు చనిపోయిన వాళ్ళని తీసుకురాగలమా అండి? ఎవరైనా సరే, సామాన్యులైనా సరే గుర్తుపెట్టుకోండి. రిలీజ్ సినిమాకి పిల్లలు అడిగారు కదా అని ఓన్ది వెళ్ళిపోవడం కాదు, తర్వాత చూడొచ్చులే నిదానంగానే అని ఒక ఆలోచన మీలో కూడా, తల్లిదండ్రులు కూడా తెలుసుకోండి. ఎప్పుడైనా సరే ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు చూడకపోతే సినిమా వచ్చే నష్టం ఏమీ లేదు. ఇగో ఏదైనా జరిగిపోయిన తర్వాత మనల్ని ఎవడూ పట్టించుకోరు. బాధపడి జీవితకాలం బాధపడేది మనమే. కానీ చూస్తుంటే ఇప్పటి వరకు జరిగి ఇంతసేపు అయినా కూడా ఆ పిల్లాడి గురించి ఎవ్వరూ మాట్లాడట్లే. ఇంతమంది హీరోలని ఒక్కరు కూడా మాట్లాడట్లే. సినిమా వాళ్ళు ఎవరు కూడా. వాళ్ళ ప్రాణాలు కాదా అండి? మీ సినిమా వల్లే కదా పాపం ఇబ్బంది పడ్డారు. అంత రేటు పెట్టి టికెట్ కొనుక్కొని మరీ వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుని వచ్చారు ఆ కుటుంబం. ఎంత బాధ అండి. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకా చదువుకోవాలి, వాళ్ళకి భవిష్యత్తు ఉంది. తల్లి లేని పిల్లలు అయిపోయారు వేళ. ఎవరు మాట్లాడరు. ఈ ఫ్యాన్స్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? సినిమా ఎలా ఉంది అలా ఉందని మాట్లాడతారే, మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరేంటి? మీడియాల ముందరకు వచ్చి మైకుల ముందర మాట్లాడుతున్నారే సినిమా సూపర్ డూపర్ డోపర్ అని ఏదేదో చెప్తున్నారు. ఆ కుటుంబం గురించి కూడా మాట్లాడండి, ఇలా జరిగిందని. వాళ్ళకి ఏదైనా చెయ్యండి. ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళు అక్కడెక్కడ గొడవలు పడి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని ఇవి కాదు మాట్లాడుకోవడం. ఒక కుటుంబం బలైపోయింది పాపం, వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళని చూడండి కొంచెం. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అది మాత్రం ఎవరో పట్టించుకోవట్లేదు. ఆ పిల్లాడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి, హాస్పిటల్కి వెళ్ళి.
అవి పట్టించుకోకుండా సినిమా గురించే చెప్తారు. అంటే మీకు ప్రాణాలు పోయినా పర్వాలేదు, సినిమాయే ముఖ్యం. ఎవరైనా సరే కొంచెం ఆలోచించండి. మనం కూడా వీళ్ళని సినిమా వాళ్ళని మనం బాగుపడిచేది మనమే, మన చేతిలోనే ఉంది. వాళ్ళని పైకి ఎత్తాలనే మనమే, పడేయాలనే మనమే. కానీ ఎవరు తెలుసుకోవట్లే. వాళ్ళని ఎత్తుతున్నారు కానీ ఇక్కడ అన్యాయం జరిగితే ఈ రోజున ఎవ్వరూ వచ్చి మాట్లాడట్లే, ఇంత సాయం చేయట్లే. వాళ్ళంత లేని వాళ్ళ ఈ పాటికి ఎవరో ఒకళ్ళు వచ్చి ఫ్యామిలీ కుటుంబంలో అంతమంది ఉన్నారు, ఒక్కరైనా వచ్చారా పిల్లడికి వైద్యం గురించి మాట్లాడుతున్నారా? ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడు, ఆ తండ్రి భార్యను కోల్పోయి. కానీ ఏం మనుషులో అర్థం కాదు. ఎన్ని మాటలు మాట్లాడతారు, ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్స్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కనీసం సాయం చేయలేకపోయారు. జూనియర్ ఎన్టీఆర్ చేశారు, అప్పుడు మనం చూడలే. మరి మీరెందుకు చేయలేకపోతున్నారో అర్థం కావట్లే. ముందు ఆ కుటుంబాన్ని ఆదుకోండి. ఆర్థికంగా జరిగిపోయింది సరే, మీరు ఆర్థికంగా ఆదుకోండి. ఆ పిల్లడికి మంచి వైద్యాన్ని అందించండి. కనీసం ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణాన్ని నిలబెట్టండి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు చెప్పుకుని. ఇంకా ఎప్పుడో కలుస్తాం, ఎప్పుడో వస్తాము, చేస్తాము, చూస్తాము, ఇవి కాదు. మీరు మార్గం చాలా ఉంది కదా, మీరే రానవసరంలే. మీరు ఫోనుల్లో మాట్లాడి ఒక వీడియో కాల్ చేసి మాట్లాడినా కూడా వాళ్ళ కుటుంబానికి కొంచెంలో కొంచెమైనా కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సినిమాకి మాత్రం ఫ్యాన్స్ అందరూ ఎంతెంత రేట్లు పెట్టుకో టిక్కెట్లు అమ్మినా ఫ్యాన్స్ వచ్చేయాలి. కానీ ఎవరికైనా ఒక్కరికి ఇలా అన్యాయం జరిగింది అని అంటే మాత్రం స్పందించరు. ప్రతి ఒక్కరూ తెలుసుకోండి అమ్మా. ఎవరైనా సరే రిలీజ్ సినిమాలకు వెళ్ళి లేనిపోని మన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అనవసరం. చూసారా, ఒక కుటుంబం పాపం భార్య చనిపోయిందని అంటే అది ఎంత బాధాకరం అండి. ఆ పిల్లలు చిన్నపిల్లలు, ఆడపిల్ల ఉంది, ఆ పిల్లోడు చావు బతుకులు అంటే నిజంగా ఏంటి, ఒక్క సినిమాకి వెళ్ళి ఇంత టిక్కెట్లు పెట్టి కొనుక్కొని పాపం వీళ్ళ జీవితాలు ఇలా అయిపోయా అని ఎంత బాధ అనిపిస్తుందో నాకు పొద్దున్న నుండి చూసిన దగ్గర నుంచి. కానీ ఎవ్వరూ వీళ్ళ కుటుంబం గురించి మాత్రం మాట్లాడట్లే. సినిమా వాళ్ళు కూడా ఎవ్వరూ మాట్లాడట్లే. ఏమైపోయారు అందరూ? మీ డబ్బులు మీకు వచ్చేస్తే చాలు. కాబట్టి ఎవరైనా సరే మాట్లాడండి. ఇలాంటి వాళ్ళకి సాయం చేసేదాకా ప్రతి ఒక్కరూ వీడియోలు చేసి మాట్లాడండి. ఎందుకంటే ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి. వాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సాయం అన్నా చేయాలి. వాళ్ళు వచ్చి ముందు ఆ పిల్లాడికి మెరుగైన వైద్యం అన్నా ముందు అందించాలి. పిల్లల భవిష్యత్తు చాలా ఉంది, వాళ్ళు చిన్న పిల్లలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడండి. ఖచ్చితంగా దీని గురించి అయితే మాట్లాడండి. ఎక్కడో జరిగిన వాటి గురించి కాదు, ముందు దీని గురించి మాట్లాడండి ప్రతి ఒక్కరూ కూడా. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.